హీరో ఇంకా బ్రైడ్ కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. తన ఒంటరి పోరాటంలో తనకు ఒక క్లూ దొరికింది. ట్రైన్లో అలానే నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు. సడన్గా తన హ్యాండ్లో ఉన్న లెటర్ గుర్తుకొస్తుంది. వెంటనే లెటర్ బ్యాక్ సైడ్ చూస్తాడు. హీరో వెంటనే ఆ హాస్పిటల్కి రీచ్ అవుతాడు. హాస్పిటల్ అంతా బ్రోకెన్ లైట్స్ లైక్ ఒక మినీ గోస్ట్ హౌస్లో ఉంటుంది. క్లోజ్డ్ సిన్స్ 2018 అని ఉంటుంది. హీరో మెల్లగా లోపలికి వెళ్ళి చూస్తాడు. అక్కడ పేషెంట్స్ రిపోర్ట్స్ ఫైల్స్ ఉంటాయి. దాంట్లో పేషెంట్ అనన్య. ఆ రిపోర్ట్స్లో బ్రైడ్ ఫోటో, సైకో ట్రీట్మెంట్ పేపర్స్ చాలా ఉంటాయి. హీరో భయపడతాడు, అనన్య మెంటల్ పేషెంటా అని. ఆ రూమ్లోనే ఓల్డ్ టీవీ ఒకటి ఉంటుంది. సడన్గా లైట్ ఆన్ అవుతుంది. ఒక వీడియో ఓపెన్ అవుతుంది. బ్రైడ్ హాస్పిటల్ బెడ్ మీద కట్టేసి ఉంటుంది. డాక్టర్స్ తన మీద అరుస్తూ ఉంటారు. తనకు ఫైర్ కోసం రిపీట్లీ అరుస్తూ ఉంటుంది. అతను ఇంకా బ్రతికే ఉన్నాడని. హీరో ఫ్రీజ్ అవుతాడు. హీరో మెల్లగా నడుస్తూ ఉంటాడు. అక్కడ వాల్స్ మీద ఒక ఫోటో చూస్తాడు. ఓల్డ్ న్యూస్ పేపర్ మీద హెడ్లైన్ ఇలా ఉంటుంది: హాస్పిటల్ ఫైర్ యాక్సిడెంట్లో 27 మెంబర్స్ చనిపోయారని. అప్పుడే హాస్పిటల్ లైట్స్ అన్ని సడన్గా ఆఫ్ అయిపోతాయి. హీరో వెనకాల చూస్తే బ్రైడ్ స్టాండింగ్. నువ్వు ఇంకిక్కడ ఉండకూడదని గట్టిగా అరుస్తుంది. తను కూడా ఆ యాక్సిడెంట్లో చనిపోయిందా లేకపోతే బ్రతికే ఉందా? అసలు ఆ హుడీ మ్యాన్ ఎవరు? ఇదంతా తెలియాలంటే పార్ట్ 5 కోసం వెయిట్ చేయండి.